హాయ్ ఎవ్రీవన్. మనందరం ఏసీస్ వాడుతున్నాం. బట్ ఆ ఏసీ ఎలా వర్క్ చేస్తుందన్న లాజిక్ తెలుసుకుందాం ఈరోజు. ఈ ఏసీ అనేది కూలింగ్ యాక్చువల్లీ ఇస్తుందా లేక వేడిని తీసేస్తుందా? ఈ రెండింటి మధ్య యాక్చువల్లీ చాలా డిఫరెన్స్ ఉంది. ఈ డిఫరెన్స్ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్, సైన్స్ ఏం చెప్తుందంటే ఎనర్జీ అనేది ఎప్పటికైనా కానీ హయ్యర్ లెవెల్ నుండి లోయర్ లెవెల్కి ఫ్లో అవుతుంది. అది ఏ టైప్ ఆఫ్ ఎనర్జీ అయినా కానీ. సో ఈ చిన్న ఎగ్జాంపుల్ చూస్తే జస్ట్ అర్థం అవ్వడానికి, ఒక ఏనుగు ఒక మనిషి ఇద్దరు పుష్ చేస్తుంటే మాత్రం డెఫినెట్గా ఏనుగే పుష్ చేస్తుంది, ఎందుకంటే ఏనుగు యొక్క ఎనర్జీ హై. సో దీన్ని బట్టి జస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏ ఎనర్జీ అయినా కానీ హయ్యర్ నుండి లోయర్ సైడ్కి ఫ్లో అవుతుంది. సో నెక్స్ట్, హీట్ ఎనర్జీ. హీట్ ఎనర్జీ అనేది కూడా ఒక టైప్ ఆఫ్ ఎనర్జీ. సో ఈ హీట్ ఎనర్జీ కూడా హయ్యర్ టెంపరేచర్ నుండి లోయర్ టెంపరేచర్కి ఫ్లో అవుతుంది. సో సపోజ్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం ఇంటి లోపల బయట డైరెక్ట్గా సన్లైట్ పడడం వల్ల టెంపరేచర్ 40 degrees ఉందనుకుందాం. అదే ఇంటి లోపల షేడ్ ఉండడం వల్ల టెంపరేచర్ దానికంటే కొంచెం తక్కువ, సపోజ్ 30 degree ఉండొచ్చు. సో బయట ఎనర్జీ హయ్యర్, లోపల ఎనర్జీ లోవర్. సో దీనివల్ల ఏమవుతుంది, డెఫినెట్గా హయ్యర్ ఎనర్జీ సైడ్ నుండి లోవర్ ఎనర్జీ సైడ్కి ఫ్లో అవుతుంది ఎనర్జీ అనేది. సో ఇక్కడ కూడా ఈ కండిషన్లో బయట నుండి లోపలికి ఎనర్జీ ఫ్లో అవుతూనే ఉంటుంది. సో అందుకే మన ఇంట్లో వేడి జనరేట్ అవుతుంది, అండ్ ఇంట్లోకి బయట నుండి వేడి ఎంటర్ అవుతుంది. అండ్ దీన్ని తీసేయడానికి మనం ఏసీని వాడతాం. సో అది ఎలా? సో యాక్చువల్లీ మనం చూసినట్టయితే హాట్, కోల్డ్ అని రెండు టర్మినాలజీ మనం పెట్టుకున్నది. బట్ హాట్ అండ్ కోల్డ్ అనేవి రెండు లేవు. మొత్తం ఎనర్జీ మాత్రమే, ఎనర్జీ ఒక్కటే ఉంది. సో ఆ ఎనర్జీ ఎప్పుడైతే హై ఉందనుకోండి అది హాట్, ఎనర్జీ ఎప్పుడైతే తక్కువ ఉందనుకోండి అదే కోల్డ్. సో ఎక్కువ హీట్ ఎనర్జీ ఉందంటే దాన్ని హాట్ కండిషన్ అంటాం, తక్కువ హీట్ ఎనర్జీ ఉందంటే దాన్ని కోల్డ్ అంటున్నాం. సో ఇప్పుడు మనం యాక్చువల్లీ మన రూమ్లోకి బయట నుండి ఎంటర్ అయిన వేడిని మళ్ళీ బయటికి పంపించాలి. సో అది ఎలా? అలా ఉన్న వేడిని బయటికి పంపిస్తేనే మన రూమ్ కూల్ అవుతుంది. బట్ మనకు తెలిసిన విషయం ఏంటి, బయట ఎనర్జీ కంటే లోపల ఎనర్జీ లో ఉంది. సో బయటికి హీట్ అనేది వెళ్ళదు. సో బట్ దానికి ఏం చేస్తే వెళ్ళగలదు? సో ఇప్పుడు నా ఎన్విరాన్మెంట్, ఇంట్లో ఉన్న ఎన్విరాన్మెంట్ని కూల్ చేయాలంటే నా ఇంట్లో ఉన్న వేడిని బయటికి పంపించాలి. బట్ బయట ఉన్న వేడి లోపల ఉన్న వేడి కంటే చాలా ఎక్కువ ఉంది, చాలా స్ట్రాంగ్. సో పంపించలేదు. సో ఇది మనం అనుకుంటే ఇది బయట ఉన్న వేడి. సో ఈ వేడిని బయటికి పంపించాలి. ఇలా కంప్రెసర్ అనేది ఒక మాట మనం వింటుంటాం, ఏసీ అనగానే. సో ఈ కంప్రెసర్ చెడిపోయిందంటే ఈజీ పని చేయట్లేదు అంటాం. సో యాక్చువల్లీ కంప్రెసర్ ఏం చేస్తుంది, కంప్రెసర్ అనేది మనకు ఎక్స్ట్రా హీట్ని యాడ్ చేస్తుంది. అంటే ఆల్రెడీ రూమ్లో ఉన్న ఎనర్జీకి కంప్రెసర్ అనేది ఇంకొంచెం ఎనర్జీని యాడ్ చేస్తుంది. సో వేడి రూపంలో ఇంకొంచెం వేడిని ఇంట్లో ఉన్న ఎనర్జీకి యాడ్ చేస్తుంది. సో దీనివల్ల మన ఇంట్లో ఉన్న ఎనర్జీకి ఈ ఎక్స్ట్రా ఎనర్జీ యాడ్ ఇది బయట ఉన్న ఎనర్జీ కంటే హయ్యర్గా తయారవుతుంది. సో ఇలా అయితే అసలు కంప్రెసర్ ఏం చేస్తుందో తెలిస్తే ఈ కంప్లీట్ లాజిక్ అర్థమైపోతుంది. సో కంప్రెస్ అనగానే ప్రెషర్ ఇంక్రీజ్ చేయడం. సో ఒక వస్తువుని స్క్వీజ్ చేయడం లేదా ఒక ఎయిర్ని వాల్యూమ్ తగ్గించడం, ఇలా చేస్తే దాని ప్రెషర్ ఎక్కువైతుంది. ప్రెషర్ ఎక్కువైపోతే వేడి పెరుగుతుంది. సో సేమ్ సైంటిఫిక్గా చెప్పాలంటే PV = nRT అంటారు. ఇది ప్రెషర్, ఇది వాల్యూమ్, ఇది టెంపరేచర్. సో ప్రెషర్ పెరిగినట్టయితే టెంపరేచర్ డెఫినెట్గా పెరుగుతుంది, వాల్యూమ్ తగ్గుతుంది. సో ఏదైనా వస్తువుని మనం స్క్వీజ్ చేస్తే వాల్యూమ్ తగ్గుతుంది, అంటే సైజ్ తగ్గుతుంది. సో దానివల్ల ప్రెషర్ పెరుగుతుంది. ప్రెషర్ పెరిగితే టెంపరేచర్ పెరుగుతుంది. టెంపరేచర్ పెరిగినట్టయితే ఎనర్జీ పెరుగుతుంది. ఇక్కడ కూడా సేమ్ అదే జరుగుతుంది. సో మనం ఎక్స్ట్రా హీట్ ఎనర్జీని కంప్రెసర్ అనే దాంట్లో జనరేట్ చేసి మన రూమ్లో ఉన్న వేడికి యాడ్ చేస్తాం. ఈ రెండు యాడ్ చేయడం వల్ల ఇంతకుముందు మన రూమ్ ఎనర్జీ ఏదైతే 30 ఉందో ఈ 20 సపోజ్ యాడ్ అయితే 50 అవుతుంది. బయట ఎనర్జీ 40 మాత్రమే ఉంది. సో 50 అనేది ఇప్పుడు 40 కంటే హయ్యర్. సో హీట్ ఎనర్జీ ఎప్పటికైనా మనకు తెలిసి ఎలా ఫ్లో అవుతుంది, హయ్యర్ ఎండ్ నుండి లోవర్ ఎండ్. కంప్రెసర్ యాక్చువల్లీ ఏం చేస్తుంది, ఉన్న ఎనర్జీకి హీట్ ఎనర్జీని యాడ్ చేస్తుంది. అండ్ కంప్రెసర్ హీట్ ఎనర్జీ ప్లస్ రూమ్ హీట్ ఎనర్జీ కలిస్తే బయట ఉన్న అట్మాస్ఫియర్ ఎనర్జీ కంటే హయ్యర్ ఉంటుంది. దానివల్ల
హీట్ అనేది రూమ్లో నుండి బయటికి పంపించేస్తాం. సో దీంతో రూమ్ కూల్ అయిపోతుంది. సో ఎగ్జాక్ట్లీ ఇది ఎలా జరుగుతుంది అనేది ప్రాసెస్లో చూడొచ్చు. ఇది మనం ఇంట్లో చూసే డోర్ యూనిట్, ఇది మనం బయట పక్క ఉండే అవుట్డోర్ యూనిట్. ఏసీ అనగానే ఈ రెండు ఉంటాయి అండ్ ఈ రెండింటి మధ్యలో పైప్ కనెక్షన్స్ ఉంటాయి. అందరం గ్యాస్ అంటుంటాం. గ్యాస్ అనేది మొత్తం వేడిని బయటికి లోపలికి సర్క్యులేట్ చేయడానికి యూజ్ అయ్యేది. సో ఈ గ్యాస్ అనేది కూడా మన నీళ్ళ లాంటిదే. వేడి తగిలితే ఆవిరవుతుంది, చల్లదనం తగిలితే ఆవిరి నుండి మళ్ళీ నీళ్లుగా మారుతుంది. సో మన ఇంట్లో ఏదైతే ఉన్న ఈ యూనిట్ అయితే కనిపిస్తుందో ఈ యూనిట్లో ఈ గ్యాస్ అనేది ఉంటుంది. సో ఈ లిక్విడ్ ఫామ్లో ఉంటుంది, ద్రవ రూపంలో ఉంటుంది స్టార్టింగ్లో. ఎప్పుడైతే ఈ రూమ్లో ఉన్న వేడి ఈ లిక్విడ్ని తగులుతుందో ఈ వేడి దీన్ని ఆవిరి చేస్తుంది. సో ఈ ఆవిరైన లిక్విడ్ స్లోగా మూవ్ అవుతూ కంప్రెసర్లోకి వెళ్తుంది. సో ఈ కంప్రెసర్ ఏం చేస్తుంది, ఆల్రెడీ ఈ ఆవిరైన లిక్విడ్ని ఇంకా ప్రెషర్ చేస్తుంది. సో అప్పుడు దీని టెంపరేచర్ అనేది చాలా హై అవుతుంది. సో ఇక్కడికి వెళ్ళేసరికి ఈ టెంపరేచర్ అనేది బయట టెంపరేచర్ కంటే చాలా ఎక్కువ పెరిగిపోతుంది. సో ఇక్కడ ఈ అవుట్డోర్ యూనిట్ అనేది జస్ట్ ఒక ఫ్యాన్. సో ఈ ఫ్యాన్ ఎప్పుడైతే మనం దీనికి చల్లగాలిని ఇస్తుందో సో ఈ మన దగ్గర ఉన్న వేడి ఎనర్జీ బయట ఉన్న తక్కువ ఎనర్జీలోకి ఈజీగా వెళ్ళిపోతుంది. సో ఎప్పుడైతే ఈ వేడి ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుందో ఇప్పుడు వెంటనే వేపర్ ఏదైతే ఉందో ఆవిరైపోయిన లిక్విడ్ ఏదైతే ఉందో అది మళ్ళీ లిక్విడ్ లాగా మారుతుంది. సో లిక్విడ్ లా మారింది మళ్ళీ లోపలికి వచ్చి మళ్ళీ ఇక్కడ ఉన్న వేడి గాలిని మళ్ళీ తీసుకుంటుంది. మళ్ళీ ఆవిరవుతుంది, మళ్ళీ ఎక్కువ ఎనర్జీని కంప్రెసర్ నుండి తీసుకొని బయటికి వెళ్ళిపోతుంది. సో ఈ కంప్లీట్ ప్రాసెస్లో ఈ రూమ్లో ఉన్న వేడిని లిక్విడ్ బయటికి తీసుకెళ్ళి కంప్రెసర్ సహాయంతో వదిలేస్తుంది. సో ఇంట్లో ఉన్న వేడి బయటికి వెళ్తుంది. సో ఎప్పుడైతే వేడి బయటికి వెళ్తుందో మన ఇంట్లో వేడి తక్కువ అంటే చిల్నెస్, అదే కూలింగ్. సో ఏసీ వర్కింగ్ ఎప్పుడైనా కానీ కూలింగ్ ఇచ్చేది కాదు, ఏసీ వేడిని తీసేస్తుంది. నెక్స్ట్ వీడియోలో మనం అసలు ఏసీ రియల్లీ 16 డిగ్రీలు పెడితే 16 డిగ్రీలంత కూలింగ్ ఇస్తుందా, మన రిమోట్లో సెట్ చేసే రీడింగ్ మనకు కావాల్సినంత టెంపరేచర్ ఇస్తుందా, ఈ విషయం తెలుసుకుందాం.